మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసప్ ట్యాంక్ వద్ద ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మూసాపేట్ నుంచి జడ్చర్ల వైపు గ్లాస్ లోడ్తో వెళ్తున్న ఒక పెద్ద కంటైనర్ మూలమలపు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డుపైనే పక్కకు ఒరిగిపోయింది. కంటైనర్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న మెహదీపట్నం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పల్టీ కొట్టిన భారీ కంటైనర్ను రోడ్డుపై నుంచి తొలగించడానికి పోలీసులు 2 భారీ క్రేన్లను రంగంలోకి దించారు. సుమారు 5 గంటల పాటు శ్రమించి కంటైనర్ను అక్కడి నుంచి తరలించి రహదారిని పునరుద్ధరించారు. మాసప్ ట్యాంక్ వద్ద ఈరోజు తెల్లవారుజామున మూసాపేట్ నుంచి జడ్చర్ల వైపు హెవీ గ్లాస్ లోడ్తో వెళ్తున్న ఒక పెద్ద కంటైనర్ మూల మలుపు వద్దకు రాగానే టర్నింగ్ తీసుకుంటున్న టైంలో అదుపు తప్పి రోడ్డు మీదనే ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కంటైనర్లో తొలగించడానికి చాలా టైం పట్టినట్లుగా పోలీసులు చెప్తున్నారు. కంటైనర్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇన్ఫర్మేషన్ అందుకున్న మెహదీపట్నం పోలీసులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పల్టీ కొట్టిన భారీ కంటైనర్ను రోడ్డుకి అడ్డంగా ఉన్న భారీ కంటైనర్ను తొలగించడానికి 2 భారీ క్రేన్లను కూడా రంగంలోకి దించి సుమారు 5 గంటల పాటు శ్రమించి కంటైనర్ను అక్కడి నుంచి తరలించి రహదారిని పునరుద్ధరించారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. కరెక్ట్గా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఆ కంటైనర్ ఒక రోడ్డు దగ్గర కూడా టర్నింగ్ ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. ఆ టర్నింగ్ వద్దకు రాగానే ఆ హెవీ కంటైనర్ అనేది ఒక్కసారిగా ఒక పక్కకు ఒరిగిపోయింది. 2 క్రేన్ల సహాయంతో సుమారు 5 గంటల పాటు శ్రమించి కూడా పోలీసులు దాన్ని పునరుద్ధరించారు.